చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకి కొన్నావు పట్టు చీర, మొదనిష్టపు నీ తల్లికి కొన్నావు పట్టు చీర. నేనే అంత పరాయిదనా? లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటి అక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మధ్యలో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా. ఏమన్నా అర్థం కాకుంటే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే అంటే చాలు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూటు. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఏమైందే, దయ్యం పట్టిన దానిలోకి అట్లా కూర్చున్నావు? ఏం లేదు మమ్మీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏడిగోయేది లేదు, సప్పుడు చేయక ఇంట్లోనే కూసో. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులుంటాయి? 10 రాత్రులుంటాయి. 10 రాత్రులుంటాయా? అదెలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. అంతేగా అంతేగా. షార్ట్ రెడీ అమ్మా. మంచిది. షార్ట్ రెడీ అయింది. చాలా మంచిది. షార్ట్ రెడీ అంటే నువ్వు వెళ్ళాలని అర్థం. అంటే నాయకురా వచ్చారనమాట.